రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ కూడా ఒకటే తలిసినాడు. అబద్ధం. వాళ్ళ నాయన నన్ను ఎంత ప్రే చేసేవాడో. ఇలా బామడిది కడప మేయర్గా ఉన్నప్పుడు అని ఎప్పుడు నీతులు చెప్పేవాడు. పోయాడు చూసుకొని రాపారని. అదే ఐడియా జగన్ కొన్నింది. నేను చెడగొడతా వీనికి ఇస్తే అని అందరినీ కౌన్సిలర్లు ఎక్కడెక్కడో ఏమో చేసినారు. మైదుకూరులో ఏమో వాడ గెలిచినారు. నిజం చెప్తాను, ఊరి చెడిపోతుందనే అబద్ధం జగన్ రెడ్డి నన్ను వదిలిపెట్టినాడు. ఎంతసేపు ఒక సెకండ్ ఒక రిపోర్ట్ ఇచ్చి కౌన్సిలర్ వాళ్ళ అమ్మతోనో మరి పోలీసులు పంపించింటే సార్ దెర్ ఇస్ అ కంప్లైంట్ ఇచ్చేస్తాం సార్ అని. బద్వేల్లో అదే మైదుకూరులోనూ అదే జరిగింది. వేరే సాట వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆ మున్సిపాలిటీ నెంబర్ 1 అని. ఈ పొద్దు నేను వైఎస్ఆర్ రిక్వెస్ట్ చేస్తాను. నేను 24 పేర్లు ఇచ్చిన, అది కూడా పక్కన రాసిన. ఏమి రాసిన అయ్యా వీళ్ళు ఏమేమి చేసినది రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఆ 24 మంది తప్పనిచ్చాయి. ఎవరు ఈ 24 మంది మేము ఫ్రాక్షన్ దిగినాం. వైఎస్ఆర్ తెలుగుదేశం లేదు ఈడ. వీడుంటే కూడా గెలిచాడు. ఇక న్యాయమయ్యా. కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పు నాన్న. వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినావు, నేను ఫ్రాక్షన్ని ఎండ్ చేస్తా. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమి ఇచ్చింది? నీ మొగానికే తెలుసా? మీకు ఎంతరికే ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలా. ఏంది పొద్దు నువ్వు నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నానులే. నీ ఆపరేషన్లు 17వ తేదీ నుంచి మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసిపోయి అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదండి ఏం చేసినారు న్యాయం? మీరు ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకోలేరా? ఈ పొద్దు ఏమి లేపుతా చూడ, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు. మీకు మెమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నాడు 32లో. నేను భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే. నా జనం కోసం, మా ప్రజల కోసం నేను కష్టపడినా. అంతేగానే నేనైతే చెప్పను తెలుగుదేశం వల్ల నేను చెడిపోయినా అని చెప్పను. ఆ రోజు అదే మాట్లాడినా, ఈరోజు అదే మాట్లాడినాను. వాణ్ణిగా తాడిపత్రికి మా కార్యకర్తలు రానిరు. నాకా వయసు అయిపోయింది. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేమి చేసినాడు, ఇప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్నీ ఇచ్చిన. అయ్యా దయచేసి వెంకట్రామరెడ్డి, శైలజానాథ్ మీ ఇంటికి ఎవరు రాలేదు? ఎందుకు రాలే? ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు, వీడు ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినాడు. వాడి మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. చెప్పు దివాకర్ రెడ్డి ఎంత వయసయ్యా? నిన్న రఘువీరారెడ్డి ఒక ఇంటర్వ్యూ చేస్తే మా పెద్ద ఆయన అంటుంటే క్వశ్చనే లేదో. రైట్ మా, నేను రిక్వెస్ట్ చేస్తాను, వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు. పెద్దారెడ్డి ప్లస్ జేసీ కూటమిలో ఎవరు నిలబడినా అంటే లేదా మానుకుంటాడంట. ఏమి శ్రీంద్ర మీకు కూలీకోరులు చెట్లు నరుగుతారు. మీ నాయన చచ్చిపోయినాక మీరు శవం తీసుకోగలిగినారా? ఎవరు తీసుకుపోయినారు? చల్లా సుబ్బరాయుడు పెద్ద ఆయన ఉండి ఓకోటోళ్ళు బస్సులో తీసుకుపోయినారు. మీ హిస్టరీ చాలా ఉంది, చెప్పలేని హిస్టరీ కూడా ఉంది. నేను చెప్పినాను, సమాజం నన్ను చీదరించుకుంటుంది విత్ ప్రూఫ్స్. మీ నాయన మీ అమ్మని ఏడసాగినావురా? ఫోటోలు పంపించమంటావా? నువ్వేంద్ర చేసేది? అయ్యా మా ఊరు పీస్గా ఉన్నాయి. మా మున్సిపాలిటీకి 2642 కోట్ల ఆస్తి ఉంది. నాట్ అట్ ద మౌత్, విత్ ద రికార్డ్. 4 ప్రొక్లైన్లు ఉన్నాయి. సోలార్ స్టార్ట్ అయింది. టేబుల్స్ అన్నీ చేస్తాను. దయచేసి చెప్తానా, వైఎస్ఆర్ రాజకీయ నేను ఇస్తా, రండి నామినేషన్ వేసుకుంది రండి.
ఆ 24 మంది తిరిగితే ఒప్పుకోను. ఫ్రాక్షన్ చేసినారు. వాడు ఏమేమి చేసినాడు కూడా నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిన, మీకు కూడా పంపిస్తా కాపీ. ఇది ఫ్రాక్షన్ తిరుక్కుంది. దయచేసి పార్టీగా తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు రాజశేఖర్ రెడ్డి. మా ఇంట్లో ఫోటో కూడా పెట్టుకున్నా నా దీంట్లో. ఎస్, సంజయ్ రెడ్డి, ఇందిరాగాంధీ ఆయన పేరు పెట్టుకుని ఏమి. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్, నాట్ వైఎస్ఆర్ ఆర్ తెలుగుదేశం. రైట్ మా కార్యకర్తలు వదలరు.